వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఈరోజు ఈనాడులో వచ్చిన భారతదేశం మరియు భౌగోళిక స్వరూపాల గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అవి ఈరోజు చూద్దాము. సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంచనాల ప్రకారము భారతదేశంలో అధికంగా విస్తరించినవి ఏది? మైదానాలు. హిమాలయాల్లోని హిమాచల్ పర్వత శ్రేణి దాదాపుగా ఎన్నేళ్ల కిందట ఏర్పడింది? 4.5 కోట్ల సంవత్సరాల క్రితం. కింది వాటిలో ఉత్తరాఖండ్లో శిఖరాలను గుర్తించండి. ఆన్సర్ ఈస్ నందాదేవి, కామెట్. నందాదేవి, కామెట్. కింది వాటిలో ఉత్తరాఖండ్లోని శిఖరాలను గుర్తించండి. నందాదేవి మరియు కామెట్. నెక్స్ట్, కింది వాటిలో సరాసరి 1.4 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడిన హిమాలయాలు. శివాలిక్. ఆంగ్లేయులు మన దేశంలో మొదటిసారిగా భారత సర్వేక్షణ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1767. ఆన్సర్ ఈస్ బి. K2 శిఖరానికి అత్యంత సమీపంలో ఉన్న కనుమ ఏది? అగిల్ కనుమ. సెకండ్. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లను వేరు చేస్తున్న పర్వతాలు ఏవి? జస్కర్ పర్వతాలు. కింది వాటిలో ఉత్తరాఖండ్లోని పర్వత శ్రేణిని గుర్తించండి. నాగతిబా. చంబాలోయ ఏ పర్వతాల శ్రేణికి మధ్యలో ఉంది? పీర్ పంజాల్ మరియు ధౌలధార పర్వత శ్రేణుల శ్రేణికి మధ్యలో ఉంది చంబాలోయ. నెక్స్ట్, కజియార్ వేసవి విడిది ప్రాంతం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ధౌలధార. తింపులోయ ఏ పర్వతాల మధ్య విస్తరించి ఉంది? హిమాద్రి మరియు నలుపు పర్వతాలు. డూన్స్ ఏ పర్వత సమూహాల మధ్య విస్తరించి ఉంటాయి? హిమాచల్ మరియు శివాలిక్ పర్వతాల మధ్య విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, కుమవాన్ హిమాలయాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉంటాయి? కుమవాన్ హిమాలయాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉంటాయి? ఆన్సర్ ఈస్ సట్లెజ్ మరియు కాళి. ఉదంపూర్ డూన్ ఏ ప్రాంతంలో ఉంది? జమ్మూ కాశ్మీర్. డెహ్రాడూన్ ఏ పర్వత శ్రేణుల పాదాల వద్ద ఉంది? ముస్సోరి. శివాలిక్ పర్వతాల్లో భాగంగా అబోర్ పర్వతాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంటాయి? అరుణాచల్ ప్రదేశ్. కింది వాటిలో లోక్తక్ సరస్సు విస్తరించి ఉన్న పర్వత శ్రేణి ఏది? మణిపురి. నాగాలాండ్, మయన్మార్కు మధ్య జల విభాజకంగా పనిచేసే కొండలు ఏవి? కోహిమా. ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్, కింది వాటిలో అరుణాచల్ ప్రదేశ్లోని పర్వత శ్రేణిని గుర్తించండి. మిష్మి మరియు డాప్లా. ఆన్సర్ ఈస్ 2. కింది వారిలో ఏ తెగవారు మిజో కొండల్లో నివసిస్తున్నారు? కుకి. కింది వాటిలో హిమాచల్ ప్రదేశ్లోని తెగను గుర్తించండి. గుజర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్
జంపుయి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? త్రిపుర. ఆన్సర్ ఇస్ 3. షిరుయి కలువలు ఏ కొండల్లో పెరుగుతాయి? మణిపూర్. కింది వాటిలో దేన్ని దక్షిణ శిఖరంగా పిలుస్తారు? లోట్సే. కింది వాటిలో నేపాల్లో లేని శిఖరం గుర్తించండి. గాడ్విన్ ఆస్టిన్. ప్రపంచంలో 4వ ఎత్తైన శిఖరం ఏది? లోట్సే. కింది వాటిలో కిల్లర్ మౌంటైన్ అంటే? ఆన్సర్ ఈ నంగప్రభాత్. కింది వాటిలో సహ్యాద్రి పర్వత శ్రేణిలో లేని శిఖరం ఏది? వందరాపు. 4 ఆన్సర్. కింది వాటిలో జస్కార్ ముఖద్వారం అని ఏ కనుమను పిలుస్తారు? పెన్సిలా. 1992లో చైనాతో వ్యాపారం కోసం ఉపయోగించిన కనుమ ఏది? లిపులేక్. నెక్స్ట్ క్వశ్చన్. చైనా మయన్మార్ భారతదేశ సరిహద్దుగా విస్తరించిన కనుమ ఏది? ఆన్సర్ ఈస్ దీపు. నెక్స్ట్. కింది వాటిలో శవాల భూమిగా పిలిచే కనుమ ఏది? రోహతంగ్. షిప్కిలా కనుమ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించే నది ఏది? సట్లెజ్. రాజస్థాన్లో రాగి గనులకు ప్రసిద్ధి చెందిన ఖేత్రి కింద ఏ ప్రాంతంలో ఉంది? కింది ఏ ప్రాంతంలో ఉంది? ఖేత్రి. ఈశాన్య ఆరావళి ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. మార్వార్ కొండలు కింది ఏ పర్వత సమూహంలో భాగంగా విస్తరించి ఉంటాయి? మధ్య ఆరావళి. ఆన్సర్ ఈస్ 3. కింది వాటిలో దక్కన్ తలుపులుగా పిలిచే కనుమ ఏది? అసిర్గర్. సిజు గుహలు ఏ కొండల్లో ఉన్నాయి? గారో. క్రెమ్ పైలుత్ గుహ ఏ కొండల్లో ఉంది? కాశీ. సిజు గుహలు ఏ ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి? సున్నపురాయి. కింది వాటిలో భారత ఉపఖండంలో అతి పొడవైన గుహ ఏది? ఆన్సర్ ఈస్ క్రెమ్ లియాట్ ప్రాహ్. కింది వాటిలో గర్జాట్ కొండల్లో ఉన్న బయోస్పియర్ రిజర్వును గుర్తించండి. సిమ్లిపాల్. కింది వాటిలో కర్ణాటక పీఠభూమిలోని జాతీయ పార్కును గుర్తించండి. బన్నెరగట్ట. కర్ణాటకలోని బాబా బుడాన్ కొండలు ఏ ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి? గ్రానైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ కింది వాటిలో ఏ నదిపై మహాత్మా గాంధీ జలపాతం ఉంది? శరావతి. కాస్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. సిగూర్ పీఠభూమి ఏ కొండల్లో ఉంది? నీలగిరి. రాజమండ్రి శిలలు ఏ ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి? చమురు నిక్షేపాలకు. కర్నూలు కడప శిలలు వేటికి ప్రసిద్ధి?
సున్నపురాయి 4 ఆన్సర్. కూర్గ్ కొండలు, రత్నగిరి కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? కర్ణాటక. సెకండ్ వన్ ఆన్సర్. మహారాష్ట్రలో అధికంగా విస్తరించిన నేలలు ఏవి? నల్లరేగడి నేలలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.